అమ్మ ఖచ్చితంగా చేసి పెట్టేసుకొని సార్ ఒకసారి సార్ సార్ 1 minute 1 minute ఓకే సార్ మీ అస్తవాసి రావాలండి మా వాళ్ళు కష్టపడి పని చేసుకోవడం మంచిగా ఉండండి. నాగేశ్వరరావు మురళి అబ్బాయి సార్ సార్ కట్ చేయి గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఇది నీ చేయరు ఆశీర్వదిస్తాం అంతే. ఆయన ఆశీర్వాదం మీ నాన్నగారు ఇస్తున్నారు నాగేశ్వరరావు ఆశీర్వాదం మీ చేస్తాం గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సార్ ఒకసారి ఒకసారి సార్ ఒకసారి ఎంతమంది ఆశీర్వదిస్తే అంత మంచిది. రండి అంటే వెల్విషర్స్ ఎంతమంది ఉన్నారు నువ్వు నాకు తెలుస్తుంది. సార్ కొద్దిగా ముందుకెళ్ళరా ఓకే ఏమీ లేదు బాబు, ఒకసారి. కష్టపడి పని చేయటం నెంబర్ 1, హ్యాపీగా ఉండటం, మంచి చేయటం, మంచిగా ఉండటం, అది వివేకానంద ప్రిన్సిపల్. ఎవరమైన ఎవరు కష్టపడితే వాళ్ళకే అందుకని డబ్బు ఉన్న వాళ్ళకి రోజులు కాదు. ఎక్కడైనా సరే ఎవరు కష్టపడి పని చేస్తే బాగుంటుంది. సార్ ఒకసారి సార్ కొద్దిగా ముందు ఒకసారి సార్ ఇలా చూస్తారు, వెళ్ళిపోతారు. పేషెంట్ తోటి ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోవాలి. కోపం ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏ పక్కన నవ్వుతోటి ఇంతోటి ఐదుతో లేకపోతే కోపం తెచ్చుకుంటే ఒక మంత్రం ఏంటంటే 1 minute ఆఫ్ చేసేయమ్మా, ఎవరిని రానియకండి అంటాం. వెళ్ళిపోతుంది. అంటే కోపం రాదని కాదు, ఆడ మాట్లాడి అని చెప్పి కొన్ని వీళ్ళ దగ్గర ఆడ దగ్గర చూపించుకొచ్చాను అని చెప్తారు. దాన్ని బాగా చేయలేదు, బాగా చేశాడు. అందుకని ఏంటంటే ఈ 2 నేర్చుకోవు కొన్ని రోజులు, మీకు అలవాటు అయిపోతారు కన్నా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఇప్పుడు అలా కదండి, మెయిన్ ఆయన కుర్చీలో ఎవరు వచ్చినా అక్కడే కూర్చోవాలి. అక్కడ కూర్చుంటే మీ అందరూ కూడా అవుతారండి. ఏముందండి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అదే అయ్యో సీనియారిటీ. కుర్చీలో కూర్చోవాలి. సార్ కొంచెం దగ్గర ఒకసారి సార్ సార్ మేడం గారు ఒకసారి 1 more సార్ 1 more సార్ అలాగే God bless you. సార్ నాగేశ్వరరావు ఎలా వచ్చాయని చెప్తాను నేను. ఓకే సార్ విజయన్ అందరూ ఉన్నారా? మురళి సార్ ఒకసారి సార్ ఓకే బీజేపీ ఆఫీస్ ఉంటుందేమో అందులో ఇప్పుడు కాదు. ఫుల్ వాటర్ టేబుల్ పెట్టుకోవాలి. మోడల్ మురళి అవునారు చేయండి. చేయండి.
బాగుండేలాగా వచ్చాడు ఓన్లీ నా హాస్పిటల్ కానీ ఇవి కానీ అన్నీ ఆయన వైద్యులు సెక్టర్ కూడా ఉంటుంది కదా సార్ కొద్దిగా పోలీస్ స్టేషన్ దాటే కదా అప్పుడు పుట్టి పూర్వోత్తరాలను మర్చిపోకూడదు. జమీందారీ కుటుంబంలో పుట్టం చదువు రకం, అంతేగాని మనం ఎలా పుట్టాము, ఏ టైంలో ఎలా పుట్టాము. మేము మా మాతృని చాలాసార్లు ఎక్కువ సైకిల్ నడిచి వచ్చిన రోజు ఉన్నాయి. మాతృ హై స్కూల్ అంటే రోడ్ బాగుండేది కాదు, సైకిల్ వచ్చింది కాదు. తర్వాత సిమెంట్ రోడ్ వేసాక బాగుంది. నడిచి పుస్తకాలు పట్టుకుని నేను కొట్టుకుని వచ్చి క్యారేజ్ తెచ్చుకుని హై స్కూల్ నుంచి పివి రెడ్డి గారి హాస్పిటల్ వీధిలో ఆ టేబుల్లో కూర్చొని అందరం భోంచేసాం. డిస్క్రిమినేషన్ ఆఫ్ ది క్యాస్ట్ అసలు లేనే లేదు మాకు. మా సైకిల్ ఎక్కువ మా ఊళ్ళో వాళ్ళు హరిజన్స్ అన్నీ వాళ్ళని ఇప్పటికీ కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అలా కూడా వచ్చేవాళ్ళు. అందరం ఒకటే అండి మన తాను ఈ రోజున హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకుని హాస్పిటల్ మంచి సదుద్దేశంతో హాస్పిటల్ రన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు నుంచి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరికీ కష్టపడి పూర్ పీపుల్ అందరికీ ఫ్రీగా కన్సల్టేషన్, తర్వాత మిగిలింది కూడా రీజనబుల్గా ధర్మంగా చేయమని ఆయన చెప్పడం, అతను దానికి తను ఒప్పుకొని రావటం. రెండోది ఏంటంటే ధన్వంతరి అంటే మాకు వైద్యానికి ముఖ్యమైనటువంటి మూలకారకుడు, మూల పురుషుడు. ధన్వంతరికి కొన్ని రూల్స్ ఉంటాయి. ధన్వంతరి కానీ సుశ్రుతుడు కానీ ఎలా ఉండాలి అన్నదానికి కొంచెం ఎలా ఉండాలి డాక్టర్ అంటే అని. అలాగా అంటే ఆ రోజుల్లో వాళ్ళు మునీశ్వరులు, ఋషీశ్వరులు. అది మనం ఏ పేషెంట్ వచ్చినా పేషెంట్ ఈజ్ నెంబర్ 1, మహాత్మా గాంధీ అంటారు. పేషెంట్ ఈజ్ నెంబర్ 1 ఇన్ అవర్ హాస్పిటల్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన తీసుకోవటం, ఆయన తోటి సక్రమంగా మాట్లాడటం, మంచి రిలేషన్ మెయింటైన్ చేయటం, ఆయన పరిస్థితిని బట్టి ఆయనకు ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు పూర్ పేషెంట్ అయితే కొంచెం ఉన్నాయి, కొంచెం సేమ్ డ్రగ్ కాస్ట్లీ లేకుండా చవకగా ఉన్నాయి, బాగా పనిచేసి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా. అలాంటివి ఏమో పూర్ పీపుల్ ప్రిస్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళకి ఏదైనా పర్వాలేదు వెళ్ళి వచ్చినా అది కొంచెం డిస్క్రిమినేషన్. మనం వైద్యం చేసేటప్పుడు పేషెంట్ ఒకటే, కానీ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఎఫర్ట్ చేసేగలరా, ఇంత ప్రిస్క్రిప్షన్ కానీ ఇంత బిల్లుకి ఇంత కాస్ట్ కానీ అని ఆలోచించి సహాయం చేయటం. ఇవన్నీ చేస్తే భగవంతుడు ఎప్పుడు ధర్మంగా పద్ధతిగా నవ్వుతూ ప్రాక్టీస్ చేసుకునే వాడికి ఎప్పుడు సాయం చేస్తాడు. డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి కూడానే ఉంటుంది. మంచివాడు, బాగా చేస్తున్నాడు, మంచి బుద్ధులతో ఉన్నాడు, ఈయనకి నేను తగిన అన్ని సంపద చేకూర్చాలి. ఇవన్నీ వస్తాయి. తర్వాత డెవలప్ చేసుకుంటారు. ఆయన దానికి అలవాటు పడతారు, చేసుకుంటారు. ఫ్యామిలీ బాగుంటుంది, కులాసగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఇందులో ఏమీ లేదు. ధర్మంగా ఉండటం, పేషెంట్లు బాగా మంచి ఫ్రెండ్లీగా పేషెంట్ తోటి రిలేషన్ మెయింటైన్ చేయటం. మిగతా పబ్లిక్ అంతా ఇంకా ఒకటే మెల్లగా బాగానే ఉంటాయి. ఇలాంటి మనుషులు అన్నీ ఉంటాయి. కష్టపడి పని చేయటం, హ్యాపీగా ఉండటం, మంచి చేయటం, మంచిగా ఉండటం. ఇవి తీసుకుని అయ్యప్ప అన్ని విధాల అభివృద్ధి చెందాలని భగవంతుడు అతనికి అన్ని సకల ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.